For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేపాల్లో ఉన్నటువంటి అనేక ఆలయాల విశిష్టత చరిత్ర గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నేపాల్లో ఉన్న భాగమతి నది విశిష్టత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఇప్పుడు మనకు ఎన్నో నదులు ఉంటాయి ఏమా, భాగమతి నది, గంగా నది, యమునా నది, సరస్వతి, అలాంటివి ఎన్నో నదులు ఉంటాయి. నేపాల్లో ఉన్నటువంటి భాగమతి నదిలో అరుదైన వంటి ఒక ఘటనం జరుగుతుంటాయి. ఏంటి అంటే అక్కడ మరణించిన వారికి మోక్షం కలుగుతుందట. అయితే ఇక్కడ ఏంటంటే మనం సాధారణంగా శవానికి పూర్తిగా స్నానం చేసి పూజ విధానం చేస్తుంటారు. కానీ ఇక్కడ భాగమతి నది దగ్గర ఒక పొడవుగా ఒక ప్లేస్ లాగా ఉంటుంది. ఆ శవాన్ని అక్కడ పడుకు పెట్టి పాదాలు మాత్రం కడుగుతారు. పాదాలు కడిగి దేహాన్ని ప్రోక్షణ చేస్తారు. ఆ ప్రోక్షణ చేసినప్పుడు ఆ శవాన్ని ఎప్పుడైతే కూడా కాల్స్తారో ఆ కాల్చిన వంటి పొగ అంతా కూడాను ఆ ఒక పశుపతినాథ ఒక ఆలయాలకి వెళ్తుందట. ఆ వెళ్ళిన అప్పుడు ఆ ప్రదేశం, ఆ ఒక శరీరము ఆత్మ మోక్షం కలుగుతుంది అనేసి మనకు పశుపతినాథ శివపురాణంలో మనకి చెప్పబడుతుంటుంది. భాగమతి నదికి విశేషంగా సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు మంచి అఖండ ఆరతి ఇవ్వటం జరుగుతుంది. ఏకారతి, ద్వారారతి, త్రయారతి, చతురారతి, పంచమి ఆరతి, అదే విధానంగా సప్తమి ఆరతి. ఆ సప్తమి ఆరతి సమయంలోనే 7 ప్రాకారాల్లో ఉన్నవంటి హారతులు అన్నీ నిండుగా పెట్టేసి ఒక్కొక్క ఘాటు దగ్గర ఉండేసి సప్తాహారతి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ భాగమతి నదిలో పాలలాంటి శంఖంతో పాలు పోసి దాంట్లో దివ్యమైనటువంటి ద్రవ్య ద్రాక్షాలు, దివ్యమైనటువంటి మన స్ఫటిక బెల్లము అవన్నీ కూడా వేసి ఆ అమ్మవారి నదిలో వేసి నమస్కారం చేస్తారు. ఆ సమయంలో సాక్షాత్గా ఉమామహేశ్వరులు, ఆ గంగాదేవి నిరంతరంగా అక్కడ వచ్చి ఉంటుందనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్తుంటాయి. కొన్ని లక్షల మంది ఈ ఘాట్ ఆ ఘాట్ల పైన కూర్చొని ఉంటారు. మధ్యలో శవం కాలుతూ ఉంటుంది, ఆ పక్కన హారతి ఉంటుంది, ఆ పక్కన విశ్వేశ్వర స్వామికి బ్రహ్మాండమైనటువంటి హారతి ఇవ్వటం. అక్కడ కూడా సప్త ప్రకార హారతి అంటే మనకు కేరళ సాంప్రదాయం వంటి ఆది శంకరాచార్య గురుల వరకు వంశపారంపర్యమైన వంటి అక్కడ పూజలు, ముద్రలు, తంత్రాలు, సాధనలు అన్నీ కూడా జరగబడతాయి. ఈ భాగమతి నదిలో స్నానం చేసిన, పూజ చేసుకున్న, మనం తర్పణం మొదలుపెట్టిన ఆ పూర్వీకులకు మోక్షం కలుగుతుంది అనేసి మనకు ఇతిహాస పురాణాలు మనకు చెప్తూ ఉంటుంటాయి. ఎప్పుడైతే కొన్ని జగద్గురు శంకరాచార్యుల వాళ్ళు అంత తీర్థయాత్ర ఆ రోజుల్లో ఆయన పాదయాత్ర చేశారు. కాలాడి నుండి మనకు నేపాల్లో కానీ, కాశ్మీర్ వరకు కానీ, భారతదేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఆయన పాదయాత్రలు చేశారు. కాబట్టి మన హిందూ సనాతన ధర్మానికి అదొక మూల ఘటం. మనకి నదులని మనం కాపాడుకోవాలి. ఎన్నో నదులన్నీ కూడా ఎడుగుపోతున్నాయి. కాబట్టి నదులని సేవ్ నది అని కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. మన నదులను మనం కాపాడుకోవాలి. ప్లాస్టిక్స్ కానీ, కంటైనర్స్ కానీ, అటువంటి కానీ ఎటువంటి పదార్థాలు అందులో వేయకూడదు, ఎటువంటి ఒక నీళ్లు అందులో వదలకూడదు, వేరే ఒక డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ అటువంటివన్నీ కూడా ఆ నదుల్లో కనెక్ట్ చేయకుండా దాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ఆ పూజించే వంటి నదిని చేసేటట్టుగానే పెట్టుకుంటేనే ఆ ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. మీరంతా మలినం అంతా అందులో వదిలిపెడితే చాలా కష్టం. అంతే కదమ్మా. నది అంటే తాగే నీళ్ళని అమలినం చేస్తే చాలా కష్టం అవుతుంది. ఆ భాగమతి నది అంటే స్వయం ఆ కైలాసం నుంచి దిగి వచ్చినటువంటి మహాశక్తి స్వరూపిణిగా మనము పురాణాల్లో మనకు చెప్పబడుతుంది. అయితే గురుగారు, ఏ వయసు వారైనా ఈ నేపాల్లో ఈ ఆలయాల దర్శనాలన్నీ ఏ వయసు వారైనా చేసుకోవచ్చు? ఇదివరకు అయితే 50-60 సంవత్సరాల పైన వాళ్ళు వెళ్ళి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని సౌకర్యం, ఫ్లైట్ సౌకర్యం వచ్చేసింది, ట్రైన్ సౌకర్యం వచ్చింది, అన్ని సౌకర్యాలు వచ్చాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా, అంటే కొన్ని యాత్రలకు అంటుంటారు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా రాకూడదు అని. ఇది ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా ఇది వచ్చేసి మన కొండలు ఎక్కేది కాదు. మీకు ఈక్వల్గా మనకు తిరుపతి కొండపైన ఎక్కి
డైరెక్ట్గా స్వామివారిని మనం దర్శించుకున్నట్టుగానే ఉమ్, ఈ పశుపతినాథ్ ఒక ఆలయం కూడా ఉంటుంది. ఉమ్, మీరు కూడా వెళ్ళండి, ఉమ్, మీరు కూడా కుటుంబ సభ్యంగా వెళ్ళి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని రండి. ఉమ్. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే.